వెల్కమ్ టు వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. ఈ రోజు అయితే మనము సండే అనమాట, అందుకోసం అని చెప్పి బయటకు వచ్చేసాము. గుజరాత్లో ఉంది స్టాచ్యూ. ఆ స్టాచ్యూ ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అనమాట. వరల్డ్లోనే ద టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. ఇంకా ఎక్కడ దీనికన్నా హైట్లో మనకి స్టాచ్యూ అనేది లేదు. సో దాంతో పాటుగా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఏంటో కూడా ఇప్పుడు మనం అన్ని కవర్ చేసేద్దాము. ఇక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, పింక్ కలర్ లో ఆటోలు. ఇది గవర్నమెంట్ లేడీస్ కి మాత్రమే ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మన పార్కింగ్ అయితే మనం చేసేయాలి టికెట్ తీసుకుని. ఇక్కడ నుంచి మనం చాలా ప్లేసెస్ ని బస్సెస్ లో కవర్ చేయాలి. 380 రూపీస్ టికెట్ అనమాట. సో ఆ టికెట్ తీసుకుని మొత్తం అన్ని ప్లేసెస్ చూడొచ్చు. ప్లస్ ఏంటంటే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలన్నా, నెక్స్ట్ ఇంకా వేడి దగ్గరికి వెళ్ళాలన్నా సపరేట్ టికెట్స్ ఉంటాయి. ఆ ప్లేసెస్ ఏంటో ఎలా ఉన్నాయో అన్ని చూసేద్దాము. అస్సలు మిస్ కాకుండా వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం మనము. సో పార్కింగ్ చూసారా ఎంత పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయో. సో మార్నింగ్ టైము, ఇప్పటికే మార్నింగ్ 8:30-9 అవుతుంది. ఈ టైంలో మనం వీడియో అయితే షూట్ చేస్తున్నాము. దగ్గరకు వచ్చేసాం మనము. సో జనాలు వచ్చేస్తూ ఉంటారనమాట, అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాలి. ఇక్కడ మా వాళ్ళు అయితే స్పెట్స్ అని, క్యాప్స్ అని అవన్నీ కొంటూ ఉన్నారనమాట. సో చాలా పెద్దది ఇది మొత్తం. ఈ ప్లేస్ దగ్గర నుంచి మనం వెళ్ళాలంటే కార్ ఎలో లేదు, మనది ఓన్ కారు. సో ఇక్కడున్న వెహికల్స్ లోనే మనం వెళ్ళాలన్నమాట. సో మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్దామా చూద్దామా అని. సో ఇది ఈరోజు వీడియో. ఫస్ట్ ఏంటంటే మనము ఇక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. టికెట్స్ దగ్గర మనం టికెట్స్ తీసేసుకుని ఇక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అని చూడడానికి వాళ్ళు సెపరేట్గా బాక్సెస్ లో కూర్చుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ ఇది బాగుంటుంది, అది ఇది అని. సో రివర్ రాఫ్టింగ్, నెక్స్ట్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ, నెక్స్ట్ ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట, మ్యూజియం ఉంది, నెక్స్ట్ పార్క్ ఉంది, జువాలజికల్ పార్క్ ఉంది. సో ఇవన్నీ మనం కవర్ చేయొచ్చు. దీంట్లో మనము కవర్ చేయాలంటే 1 డే అయితే మనకు సరిపోదు. సో ఇప్పుడు టికెట్స్ కౌంటర్ దగ్గర మేము కవర్ చేద్దాము అనుకున్న వాటికి టికెట్స్ అయితే ఏం తీసుకున్నామంటే, సో దీంట్లో టికెట్స్ అయితే మేము గార్డెన్ కి తీసుకున్నాము, నెక్స్ట్ ఏంటంటే జూకి తీసుకున్నాము, వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కని తీసుకున్నాం అనమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి సపరేట్ గా ఉంటాయి. దేని కాస్ట్ దానికే, చిన్నపిల్లలతో సహా అందరికి ఛార్జ్ ఉంటుంది. 3 years లోపు మాత్రమే ఫ్రీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది, ఇది సైకిల్స్ ఇస్తారు. సో లోకల్లో మనం సైకిల్ కూడా రెంట్ కి తీసుకుని మొత్తం తిరిగేసేయచ్చు. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూద్దాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సూపర్ అంటే సూపర్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము. చాలా అయితే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే జూలోకి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఎలా ఉంది, కానీ స్టాచ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం లోపలికి ఫుడ్ ఎలా లేదనమాట. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి పులిహార తీసుకొచ్చాము, నెక్స్ట్ కర్డ్ రైస్ తీసుకొచ్చాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బోర్డ్ చూసారా, కొన్ని ప్లేసెస్ బాగా నచ్చాయి. ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము, ఎంటర్ అవుదాం అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలి. మనం ఎక్కే బస్సు ఇక్కడ ఆల్రెడీ చాలా మంది బస్సు ఎక్కుతూ ఉన్నారు. ఇది మనం ఎక్కే బస్సు అనమాట. సో ఈ బస్సు లోపలే మనం ఎక్కడ కావాలంటే అక్కడ బస్సెస్ ఎక్కచ్చు, దిగచ్చు. ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. బస్ లోపలే ఇలా అయితే ఉంది, ఫుల్ ఏసీ అనమాట. సో మా వాళ్ళందరూ బస్సు ఎక్కేసి రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. సో ఫస్ట్ మనమైతే జూకి వెళ్తున్నాము. పిల్లలందరూ జూ ఫస్ట్ వెళ్దాము అని చెప్పేసి గోల్ చేశారు, అందుకని మేము ఫస్ట్ అయితే జూకి వెళ్తున్నాము. మాకైతే లొకేషన్స్ అంటే చాలా చాలా బాగా నచ్చాయి. ఎవరైతే ఇక్కడికి రావడం కుదరదు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో ఫుల్ గా చేయండి. చూడండి, ఇవన్నీ ఏంటంటే లైట్స్ వెలుగుతాయి నైట్ టైంలో అయితే. ఫుల్ అంటే ఫుల్ సూపర్ లైటింగ్ తోటి చాలా చాలా బాగుంటుందిట. సో ఈవినింగ్ చూద్దాం మనం అది. ఇప్పుడు మార్నింగ్ 8:30-9 అవుతుంది. ఇవన్నీ లైట్స్ వెలుగుతాయి ఇక్కడ. లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది కదా. మధ్యలోనేమో నర్మదా రివర్, ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అది స్టాచ్యూ. ఫస్ట్ మనం సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూకి అయితే వెళ్ళట్లేదు, ఫస్ట్ మనం జూకి వెళ్ళిపోదాము. జూ అయిపోయిన తర్వాత స్టాచ్యూకి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఎంత హైట్ లో కనిపిస్తుందో కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్
దీన్నే ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని కూడా పిలుస్తారు. నిజంగా ఇది కట్టడానికి కన్స్ట్రక్షన్కి ఫుల్ ఐరన్ వాడారనమాట. మనం ఉక్కు మనిషి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చదువుకున్నాం కదా. సో మొత్తం దీనికి కన్స్ట్రక్షన్ కూడా మొత్తం అంతా మనకి ఐరన్నే వాడారనమాట. సో బస్సెస్ చూసారా ఎంత తిరుగుతూనే ఉంటాయి అనమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇప్పుడు జూకి వెళ్తున్నాము. జూకి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో మనని జూ దగ్గర డ్రాప్ చేయమని చెప్తే బస్ అతను జూ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. ఇదే జూ అనమాట. చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత మనం అక్కడ మనం కార్ పెట్టిన దగ్గర టికెట్స్ తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. మీ పిల్లలు ఎవరైనా ఇప్పటి వరకు జూ చూసి ఉండకపోతే కనుక మేము లోపల ఏమేమి చూసాము అనేది చూపించండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ కూడా బాగా దిగుతున్నారు. ఇంకా రియల్గా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కదా ఈ బొమ్మలు. వీటి మీద లయన్, నెక్స్ట్ జింక, ఇవన్నీ పులులు చాలా అయితే చాలా బాగున్నాయి. సో టికెట్స్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు, లేదంటే మన ఎంట్రన్స్లో కూడా టికెట్స్ అనేది ఇస్తారనమాట. మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ బస్ అనేది ఎక్కాలి. ఇదంతా అయిపోయిన తర్వాత వల్లభాయ్ స్టాచ్యూకి వెళ్ళాలి అనుకుంటే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ క్యూ ఉంటుంది, క్యూలోంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపల మనకి ఏంటంటే వైట్ కలర్ ఆటోస్ ఉంటాయి. సో మనం నడిచేంత వరకు నడిచేసిన తర్వాత వైట్ కలర్ ఆటోస్ ఉంటాయి. ఆ ఆటోలో వాళ్ళే ఫ్రీగా తిప్పుతారు. మొత్తం ఈ ఫ్రీ ట్రిప్కి మనకి 380 రూపీస్ అయితే అవుతుంది టికెట్ కాస్ట్. సో మా వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారనమాట. మా పిల్లలైతే జూలో కొత్తగా చూస్తున్నారు. ఇక్కడే ఉందాము, ఇంకా దగ్గరకు వస్తాయేమో, లయన్, టైగర్ ఇవన్నీ దగ్గరకు వస్తాయేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో అవన్నీ మన లోపల ఉన్నాయి. వాటర్తో అయితే ఫుల్ ఆడుతున్నారనమాట. మా వాళ్ళు అయితే కొంచెం దూరం నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో మా పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళాము. సో కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతూ నడుస్తున్నారనమాట. నేనేమో వీడియో షూట్ చేస్తూ నడుస్తున్నాను. ఇక చూడండి ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ యానిమల్స్, బర్డ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో క్యాట్ తోటి స్టార్ట్ అయ్యింది. ఇదేంటంటే మనకి ఫారెస్ట్ క్యాట్ అనమాట. అస్సలు చూడండి టైగర్ పిల్ల ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. ఇది క్యాట్, ఇది వచ్చేసి. సో మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకుంటూ ఆ బిజీలో అయితే ఉన్నారు. కొత్తగా ఏం కనిపిస్తున్నాయా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. బోర్డు మీద నేమ్స్ చూస్తూ. రూట్ కూడా చూసారా ఎంత బాగుందంటే, ఒక పక్క లైట్గా వర్షం పడుతూ ఈ రూట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే లోపల మనం ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ తీసుకోవడానికి, వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి అవేం లేవన్నమాట. నెక్స్ట్ ఇంకా టైగర్ అని అవన్నీ, లయన్స్ అని అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన టైగర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టైగర్ అయితే ఉంది. ఆ టైగర్ అటు ఇటు తిరుగుతూ ఉంది. చూసారా ఎంత బాగుందో. గ్లాసెస్ దగ్గర నుంచి అలా టచ్ చేస్తూ ఉంటుంది. ఇంత దగ్గర నుంచి ఎప్పుడు మనం టైగర్ని అయితే చూడలేదు కదా. మేమైతే ఇంత దగ్గర నుంచి టైగర్ని అయితే ఎప్పుడూ చూడలేదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వాటికి ట్రైనింగ్ ఇస్తారో ఏమో కానీ అటు ఇటు ఈ గ్లాస్ దగ్గరే అవి రౌండ్ వేస్తూ ఉన్నాయన్నమాట. దూరంగా కూడా వెళ్ళలేదు. సో ట్రైనింగ్ ఇస్తారు ఏమో అనుకున్నాం. లయన్ అయితే పడుకుంది వెళ్ళిపోయి మంచిగా తినేసి. మా దగ్గరికి అయితే రాలేదు, మాకు కొంచెం దూరంలో ఉందన్నమాట. కూడా సరిగా కనిపించలేదు, చాలా దూరంగా పడుకుని ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఒక టైగర్ అన్నమాట. టైగర్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ బర్డ్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే పికాక్స్ చూడాలంటే మన సైడ్ మనం జూకి వెళ్ళి చూస్తాం అనమాట. కానీ గుజరాత్ వచ్చిన తర్వాత రోడ్ల మీద కూడా పికాక్స్ తిరుగుతున్నాయి. ఎంత బాగా నచ్చుతున్నాయి అంటే మాకు. మేమైతే వాటిని చూసి ఫొటోస్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇదే చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది ఒక బస్ లాగా అన్నమాట, ఒక ఆటో లాగా. మొత్తం మనం లోపల ఎక్కడెక్కడ తిరగాలి, ఏ పాయింట్స్ ఉన్నాయని చెప్పి దీంట్లో కవర్ చేస్తారు. సో ఈ టికెట్స్ అన్ని మనం ఒక టికెట్ తీసుకుంటే ఈ టికెట్స్ అన్ని మనకి లోపల ఫ్రీ అనమాట. 380 రూపీస్ చెప్పా కదా. ఆ టికెట్ తీసుకుంటే లోపల ఇవన్నీ మనం ఫ్రీగా ఎక్కచ్చు. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ పెద్దవాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట.
చూడండి ఎన్ని యానిమల్స్ ఉన్నాయో. ఇక్కడ లైన్గా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే మాకైతే బాగా ఇంట్రెస్ట్గా అనిపించాయి. సో ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే కనుక జూకి వెళ్ళి మీ పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గుజరాత్లో మేము వెళ్ళింది మా ఇంటి దగ్గర నుంచి ఈ స్టాచ్యూ అనేది 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అందుకని మేము కొంచెం ఈజీగా వెళ్ళగలిగాము. కానీ వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ స్టాచ్యూని చూడాలి అంటే చాలామంది మన సైడ్ నుంచి దాంట్లో తెలుగు వాళ్ళు రావాలంటే గుజరాత్ వరకు రావాలంటే 20 అవర్స్ ట్రైన్ జర్నీ చేయడము, ఇంకా విజయవాడ అటు సైడ్ నుంచి రావాలంటే 24 అవర్స్ 25 అవర్స్ ట్రైన్ జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చి స్టాచ్యూ చూడాలి అంటే చాలా కష్టం కదా. స్టాచ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతా. ఫస్ట్ అయితే జూ చూసేసేయండి. సో జూలో ఇలాగా మేము బర్డ్స్ యానిమల్స్ చాలా చూసాము, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది బర్డ్స్. నిజంగా ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే దీంట్లో బర్డ్స్ ఉన్నాయి, కొంగలు, రామచిలుకలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. వాటర్లో బాగా ఇక్కడ పైనంతా మొత్తం క్లోజింగ్ అనమాట. వాటికి ఫుడ్ అవన్నీ ఇంకా లోపలే చెరువులో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. లోపల ఒక లోటస్ పాండ్లా ఉన్నాయి, వాటిలన్నిటిలో ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఈ బర్డ్స్ అన్నీ కూడా ఒక చోట చూడటము అంటే చాలా చాలా బాగుంటుంది కదా. మన ఊళ్ళ సైడ్ కొంగలు నీటి మీద తేలుతూ ఎలా ఉంటాయో పొలాల గట్టుల దగ్గర, అక్కడ ఆ ఫీల్ అయితే కలిగింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. అలా లోపల నుంచి సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. మేము ఫొటోస్ అవి దిగడానికి బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఫస్ట్ టైం కాబట్టి రావడం నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. సో చూసారా, ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ జింకలు చూడండి ఎన్ని ఉన్నాయో. జింకలు చూసుకుంటూ మనం అలాగా వ్యాన్లో అయితే వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడైతే యానిమల్స్ అవి ఉన్నాయో అక్కడ స్టాప్ చేస్తారనమాట. వాటిని చూసుకుని ఫొటోస్ తీసుకునే వరకు వెయిట్ చేస్తారు. తర్వాత మళ్ళీ మనం వెళ్ళమంటే వెళ్తారనమాట. మనకి నడవాలి, ఎక్కువ దూరం నడవాలి. లోపల కొన్ని చోట్ల మాత్రమే వ్యాన్లు ఉన్నాయి. లోపలంతా మనం ఒక చోట డ్రాప్ చేసేసి నెక్స్ట్ పాయింట్లో కలుస్తాము, ఈ లోపు మొత్తం మీరు ఇదంతా చూసేయండి అని చెప్పి వదిలేస్తారు. సో ఇదంతా మనం నడిచే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బియర్ ఉంది చూడండి, పడుకునుంది బియర్ మంచిగా తినేసి. కదలను కూడా కదలట్లేదు అసలు. మా వాళ్ళైతే గ్లాసెస్ కొట్టినా సరే అదైతే లేవట్లేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడెప్పుడు అన్నీ మనం ఫొటోస్లోను బుక్స్లోను టీవీలోను చూడడమే కదా. క్రోకోడైల్ చూసారా ఇక్కడ, ఆ క్రోకోడైల్ ఉందో, నెక్స్ట్ వాటర్లో రాళ్ళు ఉన్నాయో, పక్క చెదల్లో ఉందో కూడా అర్థం లేకుండా క్రోకోడైల్స్ అయితే ఉన్నాయి. కనీసం 5-6 ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే కానీ అది రాయో తెలియలేదు, క్రోకోడైలో తెలియలేదు అనమాట. నెక్స్ట్ ఇది చూసారా ఎంత బాగుందో, వాటర్లో తేలుతూ మనకి నీటి ఏనుగు అంటాం కదా అదనమాట. సో ఇలాగా చిన్న చిన్న యానిమల్స్, పెద్ద పెద్ద యానిమల్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇక చూడండి జీబ్రా ఉంది. నెక్స్ట్ వీటిని ఆస్ట్రిచ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏవో మనకి ఆవులను పెంచుకుంటాం కదా అలా పెంచుకున్న ఫీల్ వస్తుంది. చెట్టు దగ్గర కూర్చుని ఆ గడ్డి అవి తింటూ ఉంటే. ఆస్ట్రిచ్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. సూపర్ అంటే సూపర్ లొకేషన్. ఎవరైనా వస్తే కనుక గుజరాత్ సైడ్ కంపల్సరీగా స్టాచ్యూ దగ్గరికి రండి, జూని కవర్ చేయండి, స్టాచ్యూ చూడండి. ఇంకైతే మేము మా ఆఫ్టర్నూన్ 2 వరకు నడిచాము. పులిహార అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము అనమాట. మా వాళ్ళందరూ పులిహార తింటూ కూర్చున్నారు. నెక్స్ట్ పెరుగన్నము అవి తినే వరకు మంచిగా, ఇంకా తినేసిన వెంటనే మాకు ఓపిక అయితే వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాం మేము. సో ఇక్కడ తినడం అయిపోయిన తర్వాత మేము స్టాచ్యూకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాం. ఈ ఫుల్ వీడియో అంతా మీకు స్టాచ్యూ వీడియోలో ఉంటుంది. ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే ఇంకా స్టాచ్యూ వీడియో కూడా చూడండి, కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టాచ్యూ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో చూసేద్దాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.